మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. నీకు సంగతి చెప్పాలనుకుంటున్నాను మీ ఆయన గురించి. ఏమిటి? తాగుతున్నాడనేగా? అది ఊరందరికీ తెలిసిన సంగతే. నీకు నాకు తెలియని సంగతి మరొకటి ఉందమ్మా. ఈ మధ్య రాసలీలగా పెడుతున్నాడంట. సంపాదించింది 5 10 సాని వాళ్ళ కొంపకెళ్ళి వాళ్ళ మొఖాన పారేస్తున్నాడంటమ్మా. చూడు, నువ్వు కూడా ఒక పని చెయ్యి. ఏమిటి? రాత్రికి మీ తలుపు గడ తీసుంచు. ఎందుకు? మా ఆయన వస్తాడు. దేనికి? నీతో పడుకోవడానికి. అమ్మో, ఎంత మాట అన్నావు. లేకపోతే కాఫీ పొడి కావాలంటే కాఫీ పొడి అడుగు, చక్కెర కావాలంటే చక్కెర అడుగు. లేనిపోని విషయాలు ఇక్కడ చెప్పకు. లేనిపోయి మాటలేవే నేను అనలేదు. నేను ఉన్న మాటే అన్నాను. ఉంటాయి, మొగాడు తిరుగుతాడు. ఏ, నీ దగ్గర పడుకోలేదని బాధగా ఉందా? నీ నోట్లో నోరు పెట్టేదానికంటే నోరు మూసుకుని వెళ్ళడం మంచిదమ్మా. ఏంటే నా మీద అంత నమ్మకం? నమ్మకం ఏమిటయ్యా? వెంకటేశ్వర స్వామికి 2 ఉన్నారు. దేవుడు కాకుండా పోయాడా? దశరథుడికి 3 ఉన్నారు. మంచోడు కాకుండా పోయాడా? కృష్ణుడికి 16,000 మంది గోపికలున్నారు. దేవుడు కాకుండా పోయాడా? అందరి పిల్లలు నీలేగా ఉంటే దేశం ఎంత బాగుపడేది. నాలో ఈ తాగుడు వీక్నెస్ ఉండబట్టే కదా వీళ్ళందరూ వచ్చి నీ దగ్గర ఇలా మాట్లాడుతున్నారు. చూడు, రేపటి నుంచి నేను తాగుడు మానేస్తా. హలో సోలా, రండి. నీకు సితారంటే ఇష్టం కదూ? అవును. నా సితారంటే మరీ ఇష్టం కదూ? అదే రవిశంకర్ సితారంటే? ఐ లవ్ ఇట్. అదే రవిశంకర్ స్వయంగా వచ్చి ఎదురుగా వాయిస్తారంటే? ఆ థ్రిల్లే నీకు చూపించబోతున్నాను. నిజంగానా? ఇవాళ గాంధీ మహల్ లో రవిశంకర్ గారి సితార్ ప్రోగ్రామ్ ఉంది. నాకు 2 పాసులు వచ్చాయి. నువ్వు వస్తానంటే నేను తీసుకెళ్తా. మరి మీ శ్రీమతి? ఆయనే ఉంటే గుండు చేయించుకోవాల్సిన కర్మ ఏమిటి అందట వెనకడికో ఇల్లాలు. ఆవిడే ఇంట్లో ఉంటే నాకీ సితార్ ఎందుకు? నువ్వు రాగలవా? ఓకే, ఆయనతో ఒకసారి చెప్పి. అవును, పాసులు 2 ఉన్నాయన్నారుగా, మరి ఆయన రావాలంటే? దాందే ఉంది, ఎక్స్ట్రా ట్రై చేస్తే సరిపోతుంది. దేవుడి గురు, ఇందాక నుంచి కొడుతున్నావు. ఎక్కడికి? ఇంటికా? ఇలా నేను ట్రై చేస్తాను. ఎంగేజ్డా? సరే, ఎలాగో ఆయన వచ్చే టైం అయింది. ఈ లోపల నువ్వు రెడీ కావచ్చుగా? అలాగే. హలో, గాంధీమహల్ అండి? అవునండి. నేను సితార జనార్దన్ మాట్లాడుతున్నాను. ఓ, మీరా? అవునండి. నాకు ప్రోగ్రామ్ కి 2 పాసులు పంపించారు. దయచేసి ఇంకో పాస్ అరేంజ్ చేయగలరా? అలాగే. ఓకే, థ్యాంక్ యూ. రింగ్ అవుతుంది. హలో 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 హలో. ఏమిటి గురు? సితారా? ఫోనే కాదు, నువ్వు లేనప్పుడు ఇంటిని కూడా ఎంగేజ్ చేసి పెడుతున్నావు అన్నమాట. బాగుంది గురు. సితార ఇప్పుడు ఇంట్లోనే ఉంటే ఇక నీకు తాజ్మహల్ దక్కినట్టే. హలో, గుడ్ ఈవినింగ్. సరళా, ఆయన వచ్చేసారు. వస్తున్నా. సరిగ్గా టైంకి వచ్చారు. వెళ్దానండి. ఎక్కడికి? రవిశంకర్ సితార్ ప్రోగ్రామ్ కి ఆయన పాసులు తీసుకొచ్చారు. నేను వస్తానని నీతో చెప్పానా? నేను వెళ్దాం అనుకోలేదు. ఆయన పాసులు తెస్తే వెళ్ళు. నాకు సితార్లు కచేరీలు అంటే చాలా అసహ్యం. సారీ జనార్దన్ గారు, మీరు వెళ్ళండి. ఇట్స్ ఆల్ రైట్. వెళ్ళు అంటే ఏమిటి మీ ఉద్దేశం? వెళ్లేదాన్నే అయితే మీరు వచ్చే వరకు నేను ఉండేదాన్ని కాను. వెళ్ళడానికి సిద్ధపడేగా ముస్తాబయ్యావు? అవును, మీరు వచ్చాక చెప్పి తీసుకెళ్దామని. ఫార్మాలిటీ కోసం చెప్పి వెళ్దాం అనుకున్నావు. నేను ఆలస్యంగా వచ్చుంటే? వెళ్ళుండేదాన్ని కాదు. వెళ్ళం దానివే అయితే నే వచ్చే వరకు ఆగి అడిగి వెళ్ళు అంటే అప్పుడు స్నానం చేసి ముస్తాబై వెళ్లేదానివి. నేను ఫోన్ చేశాను, ఆ ఫోన్ ఎంగేజ్ చేసి వచ్చింది. నిన్ను ఎంగేజ్ చేసే వాళ్ళు ఇంట్లో కూర్చున్నంతసేపు ఫోన్ ఎంగేజ్ గానే ఉంటుంది.
అపరా అపరా రే ఏంటండి నాకు 100 రూపాయలు కావాలరా. సడన్ గా కావాలంటే ఎక్కడి నుంచిదానండి? సడన్ గా అవసరం వచ్చింది కాబట్టి నీ దగ్గరికి వచ్చా. ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్తూ ఉండదు కదా, ఆ ఆఫీసర్ గారు కూడా నీ దగ్గరికి వస్తారు. అంతేనంటారా? అంతే కదా, మరి ఊళ్ళో వాళ్ళందరూ ఈ మాట అనుకుంటున్నారు. అనుకుంటున్నారండి? అయితే తీసుకోండి. ఏమండోయ్, ఫస్ట్ నాడు మాత్రం తప్పకుండా ఇచ్చేయాలి చెప్తున్నా. వడ్డీ ఇప్పుడే తీసేసుకోమంటారా? అప్పుడు ఇస్తాలే. ఆ. ఒరే, నీతో ఓ మాట చెప్పాలనుకుంటున్నాను రా. ఏంటండి అది? నువ్వు ఇంత సంపాదించున్నావు కదరా, నీ ఆవిడని ఎందుకురా పనికి పంపుతా? దాన్నే ఉందండి, స్వతంత్ర దేశం ఇది. మగోడు స్వతంత్రంగా బతకాల, ఆడది స్వతంత్రంగా బతకాల. నా కాలం మీద నేను నిలబడుతున్నా, దాని కాలం మీద అది నిలబడుతుంది. నా డబ్బుతో నేను తాగుతున్నా, దాని డబ్బుతో షేర్లు గేర్లు కొనుక్కుంటది. ఇండిపెండెన్స్. ఇండిపెండెంట్ ఆడదో 4 చోట్ల పని చేస్తుంటే పని చేస్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు రా. మీ ఆవిడ హెడ్ మాస్టర్ గారి ఇంట్లో పనిచేస్తుంది కదా, నీకు తెలుసో తెలియదో గాని హెడ్ మాస్టర్ గారికి మీ ఆవిడకి ఇలాంటి మగాళ్ళు ఉండబట్టే లోకంలో ఆడవాళ్ళు కిరసనాయలు పోసుకుని ఉరి పోసుకుని చచ్చిపోతున్నారా. నా బలం గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిదిరా? పేగులు తీసేస్తాను నా యాల. మావా, నా మీద నీకెంత నమ్మకం? పోసి పిచ్చిదానా, నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్మమంటావే? నేనేమన్నా శ్రీరామున్నా ఎవడో ఏదో కూసాడని సీతను తీసుకెళ్లి అడవిలో వదిలేయడానికి. ఆ రాముడు నిప్పును నమ్మాడు, కానీ సీతను నమ్మలే. సీత తప్పంట, నిప్పు ఒప్పంట. నిప్పులో దూకితే సీత ఒప్పయిందంట. అదొక రామాయణం అంట, ఇదొక దేవుడు అంట. మొగుడుని అనుమానించే పెళ్ళాం, పెళ్ళాన్ని అనుమానించే మొగుడు. వాడు అసలు మొగుడు పెళ్ళాలి కానీ గారు. సరళ 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 ఎంతసేపు? మీరు లేటుగా వస్తానన్నారుగా. తొందరగా రావడం తప్పైపోయిందా? మీరు ఆలస్యంగా వస్తారని పడుకున్నాను. పైనుంచి కిందకు వచ్చేసరికి ఆలస్యమైంది. ఏ ఏం లేదు, నథింగ్. ఏమిటండి? ఏం లేదు, నథింగ్. తలుపేసుకోవడం కూడా మర్చిపోతున్నావా? మర్చిపోయాను. ఏ ఏం లేదు, నథింగ్. ఏమిటండి అసలు ఇవాళ మీకేమైంది? ఏం లేదు. ఏమిటండి ఇవాళ ప్రతిదీ వింతగా చూస్తున్నారు? నేను నీకు వింతగా కనిపిస్తున్నాను, నువ్వు నాకు వింతగా కనిపిస్తున్నావు. మొత్తానికి ఇల్లంతా సంతైపోయింది. పని లేదు, పాట లేదు. చిత్తాలు వీడికి ఒక్కడికే తెలుసు, వీడు ఒక్కడే వాయిస్తున్నాడు. ప్రపంచంలో ఎవరికీ తెలియదు. చిచి, మనుషుల్ని పడుకోనివ్వడు, కూర్చొనివ్వడు, నిద్రపోనివ్వడు, ఆలోచించనివ్వడు. ఎదుటి వాళ్ళకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ఉదయం లేచిలేవు కానీ నీ సుప్రభాతం మేము వినాలనుకున్నావా? నీకు పని లేకపోతే ఇంకెవరికి పని లేదనుకున్నావా? ఎదుటి వాళ్ళు నిద్రపోనివ్వు, కూర్చోనివ్వు, ఆలోచించనివ్వు, బ్రతకనివ్వు. చిచి, ఆందోళన మనశ్శాంతి లేకుండా పోతుంది.
పాలలో పంచదార వేసావా ఉప్పేసావా? రుచి భార్య చేతుని పట్టి ఉండదండి, భర్త మనసును పట్టి ఉంటుంది. అంటే నా మనసు ఉప్పుగా ఉందంటావా? కాదు, మీ నాలుగుకి పంచదార కూడా ఉప్పులాగే అనిపిస్తుంది. మీ గురించి నాకు తెలియదుగా, కొన్నాళ్ళు పోతే అది చెప్తాను. ప్రస్తుతం మాత్రం సరళ గురించే చెప్పగలను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సరళను పూర్తిగా చదివేశాను గనక. సరిగ్గా టైంకి వచ్చారు, వెళ్దానండి. ఎక్కడికి? రవిశంకర్ సితార్ ప్రోగ్రామ్ కి ఆయన పాటలు తీసుకొచ్చారు. ఎందుకండి బతిమాలతారు? నేను పాడిస్తాను, నా సితార్ పాడిస్తుంది. సరళ, సరళ, ఏమిటండి? నేను బాంబే వెళుతున్నాను. బాంబేనా? ఎంత సడన్ గానా? అవును, చీఫ్ ఎగ్జిక్యూటివ్ గారు ఫోన్ చేశారు. రావడానికి 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుందా? ఇంకో రోజు ఎక్కువ కూడా కావచ్చు. ఈ మాట ముందే చెప్పుంటే నేను ఇంటికెళ్ళి వచ్చేదానిగా. ఏ ఇప్పుడు మాత్రం వచ్చిన నష్టమే ఉంది? 4 రోజులేగా, ఇంట్లోనే ఉండు. అయినా నీకు బోరు కొట్టకుండా ఉండటానికి సితారుందిగా. సారీ జనార్దన్ గారు, పొద్దున్నే లేవగానే ఎందుకో డిస్టర్బ్ అయ్యాను. ఆ కోపమంతా మీ మీద చూపించాను. ఇట్స్ ఆల్ రైట్, టేక్ ఇట్ ఈజీ. నేను బాంబే వెళుతున్నాను. రావడానికి 4 రోజులు అవుతుంది. అలాగా? సరళను కూడా అనవసరంగా కేకలేశాను. తను మూడిగా ఉంటుంది. వచ్చేంత వరకు మీరు కంపెనీగా ఉండండి. వస్తాను. ఎవరది? ఎవరది? మిమ్మల్ని బయటికి రండి. మిమ్మల్ని మర్యాదగా బయటికి రండి. ఎక్కడికి? ఇంటికి. ఏ ఇంటికి? మా ఇంటికి. ఇది నీ ఇల్లు కాదా? కాదు. ఎందుకు కాదు? ఏ రోజున ఒక భర్త భార్యని అనుమానించి ఊరుకు వెళ్తున్నానని చెప్పి ఆ ఇంట్లోనే దాక్కుని భార్యని పరీక్ష చేశాడో, ఆ తర్వాత ఆడది ఆ ఇంట్లో ఉంటే ఆడది కాదు, ఒకవేళ కాపురం చేసినా అది శవంతో సమానం. భర్త ఆఫీసుకు వెళ్ళగానే మరొకడు ఇంట్లో చేరి
భర్త ఆఫీసు నుంచి వచ్చే వరకు వాడితో కాలక్షేపం చేస్తున్న ఆడది ఒక ఆడది పతివ్రత. ఆ కాపురం ఒక కాపురం స్వర్గం కదూ. పిచ్చివాడి చేతిలో రాయంతో అనుమానస్తుడు బుర్రలో ఆలోచన అంతే. అనుమానం ఈనాడు నాకు కొత్తగా రాలేదు. ఆనాడు శ్రీరామచంద్రుడికి కూడా వచ్చింది. వచ్చింది, కానీ నీలా బీరువా వెనకల నిలబడలేదు, మంచం కింద దాక్కోలేదు. ఎలా అయితేనే అనుమానించాడుగా. అంత మాత్రాన రాముడు రాక్షసుడు కాలేదు, సీతనేలా భయపడి పారిపోను లేదు. రాముడు రాక్షసుడు కాకపోవచ్చు, మీరంతకంటే గొప్ప దేవుడు కావచ్చు, కానీ నేను పిచ్చి సీతను కాను. నిప్పులో దూకి నిజాయితీ నిరూపించుకోవడానికి. ఎలా నిరూపించుకోగలం తప్పు చేశాక? ఇన్నాళ్ళు ప్రేమించడానికి మనసు ఒకటే చాలనుకున్నాను, కానీ విశాలమైన మనసు కావాలని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నిజమే, భార్య ఎవరితో తిరిగినా భరించడానికి మనసు చాలా విశాలంగా ఉండాలి. గుడ్డివాడికి కళ్ళజోడు పెడితే ఎంతో, మీకు నిజం చెప్పినా అంతే. గుడ్డివాణ్ణి కాబట్టే పట్టపగలు ఇంత కథ నడిపావు. కథలు చదివే వాళ్ళకే తెలుసు కథలు అల్లడం. మిస్టర్ భరత్, కథలు కథలే, జీవితాలు కాదు. కథకి జీవితానికి తేడా తెలీదు మీకు. నా తేడా నాకు బాగా తెలుసు. ఇప్పుడు నీకు నాకు మధ్య జరిగే సన్నివేశం కథలో అయితే చివరి పేజీలో భార్యాభర్తలు కన్నీళ్లతో కలుసుకుంటారు. కానీ ఇది జీవితం. ఓసారి నువ్వు ఈ గడప దాటి వెళితే మళ్ళీ కలుసుకోవటం అంటూ జరగదు. మళ్ళీ ఇలాంటి నరకంలో కలుసుకోవాలని ఏ ఆడది బ్రతికుండగా అనుకోదు. ఇది నరకం. నేను యముణ్ణి. యముడు ఆయన ధర్మరాజు. ఆయనకి నీతి నిజాయితీ తెలుసు, ధర్మం అధర్మం తెలుసు, న్యాయ అన్యాయ విచక్షణ తెలుసు. మీకేం తెలుసు? ఆవేశం అనుమానం తప్ప. అంటే తెగతింపులు చేసుకునేగా వెళుతున్నావు? తెగించి వెళ్తున్నాను. కాదు, బరి తెగించి వెళుతున్నావు. మీ భాషలో దాని అర్థం ఏదైనా సరే, నేను మాత్రం వెళ్తున్నాను. నాకు ఇష్టం లేదు. మానే, ఏమండి, ఇంకోసారి ఆలోచించండి. అది నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళడానికి ముందు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇంటి నుంచి వెళ్ళిపోవడం నేను చేసిన తప్పైతే తిరిగి వచ్చేస్తానండి. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే తలుపులు తెరవడానికి నేను నీ ఇంటి గూర్ఖాను కాదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? మీ నాన్న పెట్టమన్న చోట సంతకాలు పెట్టు. పెట్టి కోర్టుకురా, వచ్చి విడాకులు తీసుకో. తీసుకుని ఆ తరువాత నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో. నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మా, ఈ కాగితాల మీద సంతకాలు పెట్టమ్మా. నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో. నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో. నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. సారీ, తొందరపడ్డాను. ఎలా తెలుసుకోగలిగావు? మా ఆఫీసులో పనిచేసే గిరి అతను చెప్పాడు. గిరి మీకు తెలుసా? ఈ కాంపౌండ్కి ఎందుకు వస్తున్నాడో మీకు తెలుసా? భరత్, ఇదేమిటి? గుప్పిట. ఇందులో ఏముంది? తెలీదు. ఇప్పుడు ఏమీ లేదు. అదే నీకు నాకు ఉన్న తేడా. తెలిసి కూడా సహించారా? వదిలేయాలి, లేదా చంపేయాలి, లేదా చావాలి. ఫలితం అల్లరిపాలు. మిస్టర్ భరత్, ప్రవాహానికి ఎదురెళ్లే అలవాటు నాకు లేదు. విసురుగా ప్రవాహం వస్తుంటే నిలబడిపోతాను. ఆ ప్రవాహం నా కాళ్ళ కింద నుంచి వెళ్లిపోయిన తర్వాత ప్రయాణం కొనసాగిస్తాను.
మొదటి నుంచి నా మనస్తత్వం అది. నాకిద్దరు కూతుళ్ళున్నారు. నేనేం చేసినా అది వాళ్ళకొక చరిత్రగా మిగిలిపోతుంది. నా భార్య నా బ్రతుకు నాశనం చేసి ఉండొచ్చు, కానీ నేను నా బిడ్డల భవిష్యత్తును నాశనం చేయలేను. అందుకే వాళ్ళని వాతావరణానికి దూరంగా ఒక కాన్వెంట్లో పెట్టాను. నాలో రగిలే అగ్నిపర్వతాన్ని ఈ సంగీత సముద్రంలో దాచుకున్నాను. అందుకే ఏ తోడు లేని నేను ఈ సితార్ను తోడుగా ఉంచుకున్నాను. ఆ బాధను మరిపించడానికి సరళ ఒక అన్నకు చెల్లెలుగానే ఉంది. భరత్, నేను అగ్నిగుండంలో కూర్చున్నా నిప్పులని బయట కనబడినివ్వకుండా చుట్టూ మల్లెపువ్వులున్నట్టు భ్రమ కల్పించాను. నువ్వు మల్లెపూల పాన్పు మీద కూర్చొని అవన్నీ నిప్పులని భ్రమపడి నీ కాపురాన్ని అగ్నిగుండం చేసుకున్నావు. నిజాల్ని గుప్పెట్లో దాచుకోవాలి, బాధల్ని గుండెల్లో దాచుకోవాలి. జరిగిందేదో జరిగిపోయింది. వెళ్ళు, సరళను రమ్మను. నువ్వు అడిగితే తను కాదందు. ఏమండి, ఉమ్, భోజనానికి రండి. నువ్వు చేశావా? ఏ నాకు ఆకలిగా లేదు. మరి నాకు మాత్రం ఎలా ఉంటుంది అనుకున్నావు? అమ్మా, అన్నం పెట్టు. నిన్నే అన్నం పెట్టు. త్వరగా తీసా, నాకు ఆకలిస్తుంది. ఏమిటి అలా చూస్తున్నావు? నిన్న దాకా తిను తిను అన్నావు, ఇప్పుడు తింటానంటే పెట్టవే. వెళ్ళు, వెళ్ళి తీసుకురా. త్వరగా తీసుకురా. ఇంకా పట్టురా. ఏ లేదా పెట్టా? మొగుడు వదిలేసిన లోపం మీకు. వెళ్ళు, వెళ్ళి పట్టా. పప్పేది, నెయ్యేది, ఇంటి అనుకోలేవా? ఏమిటా తిండి? నిన్న దాకా తిను తిను తినకపోతే చస్తావన్నారు. ఇప్పుడు తింటే చస్తానా? చస్తే చచ్చాను. నీకే నష్టమా? నేను ఉంటేనే పోతేనే, నేను మొగుడితో కాపురం చేస్తేనే, చేయకుండా ముందు బాబులో తిరుగుతానే. ఏమిటమ్మా, ఏమిటా మాటలు? నువ్వెవరు? నా తండ్రి. నీ వయసు అంతా నాకంటే రెట్టింపు. ఈ వయసులో తెలుసో తెలియకో నేను తప్పు చేసి తొందరపడి వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు. మన ఇద్దరు ఆవేశాలు ఏమై నా కాపురాన్ని కూల్చేసింది. నన్ను మొగుళ్ళు ఏం దాన్ని చేసింది. ఈ లోకం అంతా నన్ను చూసి నవ్వేటట్టు చేసింది. నీకే, నీకు ఆముంది, ఆమెకు నువ్వు ఉన్నావు. మీ ఇద్దరికి నేనున్నాను. నాకెవరున్నారు? ఎవరు లేరు, ఎవరు లేరు. నువ్వెవరు? నా తండ్రి. నీ వయసంతా నాకంటే రెట్టింపు.
ఈ వయసులో తెలుసో తెలియకోనే తప్పు చేసి తొందరపడి వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లెంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు. మన ఇద్దరు ఆలోచనలు ఏమై నా కాపురాన్ని కూల్చేసింది, నన్ను మొబైల్ ఎంత చేసింది, ఈ లోపం అంతా నన్ను చూసి నావెట్ వచ్చేసింది. నీకే నీ కాముంది, ఆమెకు నువ్వు ఉన్నావు, మీ ఇద్దరికి నేనున్నాను. నాకెవరున్నారు? నాకెవరు లేరు, ఎవరు లేరు. ఏమండి 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 సరళ, అమ్మా సరళ, సరళ ఏమిటమ్మా? తొందరగా రమ్మా. ఏమైంది? తొందరగా రమ్మా. మీ నాన్నగారిని ఎంత పిలిచినా పలకటం లేదు. ఏమిటో చూడు. నాన్న ఏమండి? నాన్న ఏమండి? నాన్న నాన్న ఏమండి?